హలో అనుష టీచర్, ఇది మీకోసమే. ప్రీ ప్రైమరీ పిల్లల స్కూల్ అసెంబ్లీలో ఒక 2 నిమిషాలైనా ఏం మాట్లాడొచ్చు అని అడుగుతున్నారు. జనరల్గా ప్రీ ప్రైమరీ పిల్లలకి మీకు ఈజీగా ఉండాలంటే ఒక వీక్లో ఏదైనా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీక్ మీరు క్లెన్లీనెస్ అనుకున్నారనుకోండి. సో ఫస్ట్ రోజు పిల్లల్ని విష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని అడిగి హ్యాండ్ వాష్ గురించి చెప్పండి. సో హ్యాండ్ వాష్ ఎప్పుడు చేసుకోవాలి, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోకపోతే వచ్చే నష్టాలేంటి, అది పిల్లలకి అర్థమయ్యేలాగా సింపుల్ వేలో చెప్పండి. ఇంకా మీకు టైం ఉంటే హ్యాండ్ వాష్కి సంబంధించిన ఒక చిన్న రైమ్ వాళ్ళతో పాడించండి. దట్స్ ఇట్. ఆ రోజు మీకు అయిపోతుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి బాత్ గురించి చెప్పండి. పొద్దుట సాయంత్రం చక్కగా స్నానం చేయాలి. స్కూల్ నుంచి వెళ్ళిన వెంటనే కంప్లీట్గా స్నానం చేసిన తర్వాత ఫుడ్ తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేర్ చేయాలి. మధ్యలో మీరు చెప్పాలనుకున్న వాక్యాలు ఒక 10 వాక్యాలు చెప్పుకుంటే సరిపోతుంది. సో ఈ రోజు అసెంబ్లీలో నేను హ్యాండ్ వాష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నేనైతే పిల్లలకి ఎలా మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్ టుడే. పిల్లలు రెస్పాండ్ అవ్వడానికి టైం ఇవ్వాలి. హూ వాష్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ కమింగ్ టు స్కూల్. ఎవరో ఒకరు తప్పకుండా హ్యాండ్ రైస్ చేస్తారు. వావ్, వెరీ గుడ్. క్లీన్ హ్యాండ్స్ మేక్ us healthy and happy. Children, we use our hands for everything: eating, playing, writing, and touching things. So, our hands get dirty easily. If you don't wash them properly, germs enter your body and make us sick. So, we must wash our hands before eating food, after using the toilet, after playing outside, after coughing or sneezing also. Use the soap and water. Rub your hands for 20 seconds and clean between the fingers too. Let's all say together, clean hands, healthy life. Say all of you, clean hands, healthy life. Now, let's promise that we will wash our hands every day. Say loudly, we will keep our hands clean. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ అ బ్రైట్ అండ్ హెల్దీ డే. ఇక్కడ నేను వీడియో పర్పస్ ఇంగ్లీష్ యూస్ చేశాను. మీకున్న సిచ్యువేషన్స్ బట్టి, మీ స్కూల్ని బట్టి మీరు తెలుగు ఇంగ్లీష్ కలిపి వాడచ్చు. నిజానికి మదర్ టంగ్లో చెప్తేనే పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ కొన్ని స్కూల్స్లో బైలింగ్వల్ అలా ఉండదు కాబట్టి నేను ఇంగ్లీష్లో చెప్పాను అనమాట. మీరు ఇంకా దీన్ని అంత పిల్లలకి చెప్పడం కుదరదండి అనుకుంటే కొంచెం తగ్గించి కూడా దీన్ని మీరు చెప్పచ్చు అనమాట. సో ఇలా రోజుకొక సింపుల్ టాస్క్ని ఎంచుకోవడం, దాన్నే చెప్పడం. ఇలా ప్రతి వీక్కి మనము కొత్త కొత్త టాపిక్స్ సంవత్సరం అంతా తేలేం కదండి అని డౌట్ రావచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, పిల్లలు ఎలా ఉంటారంటే, మీరు ఇచ్చిన మోటివేషన్ కొన్ని డేస్ మాత్రమే వాళ్ళ మీద వర్కౌట్ అవుతుంది. ఒక 10-15 లేదా ఒక 1 మంత్కి మొత్తం వాళ్ళు మర్చిపోతారు అనమాట. సో మనం ఏం చేయాలి, చెప్పిన వాటిని మళ్ళీ రీక్యాప్ చేస్తూ ఉండాలి. పిల్లలకి ఎప్పుడూ కూడా సెల్ఫ్ కేర్కి సంబంధించిన విషయాలు, మోటివేషన్కి సంబంధించిన విషయాలు, డిసిప్లిన్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి రివైజ్ చేస్తూనే ఉండాలి. సో సర్టెన్ టాపిక్స్ అన్ని మీరు ఈరోజు ఈ టాపిక్ రాసుకొని ఇది చెప్పాలి అనుకోండి. ఒక 40-50 టాపిక్స్ లేదా అట్లీస్ట్ ఒక 30 టాపిక్స్ వచ్చినా మీరు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఇయర్ మొత్తం కూడా కంటిన్యూ చేయొచ్చు. మధ్య మధ్యలో ఏమైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు, సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు వాటి గురించి కూడా చెప్పి మీ అసెంబ్లీ అన్నది కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇది అసెంబ్లీలో చిన్నపిల్లలకి మీరు చెప్పేటటువంటి విషయాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.